నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి సుల్తానాబాద్లో పోలీసుల కార్డన్ సెర్చ్. అడిషనల్ ఎస్పీ డీఎస్పీ నేతృత్వంలో తెల్లవారుజాము నుండి కాలనీలలో విస్తృత తనిఖీలు. అనుమానాస్పద వ్యక్తులను విచారించి రికార్డులు లేని 59 వాహనాలు సీజ్. తెనాలిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు. ఈ నెల 27న ఎలక్షన్స్, మార్చి 3న కౌంటింగ్ జరుగుతుందన్న సబ్ కలెక్టర్ సంజనా సింహ. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా గుంటూరులో నామినేషన్ దాఖలు చేసిన ఆలపాటి. తెనాలి నుండి ఆలపాటి నామినేషన్కు తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు. వ్యాపారస్తులు న్యాయ సేవలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వివేక్ వర్ధన్ సూచించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో వ్యాపారస్తులకు అవగాహనతో పాటు పలు సూచనలు చేశారు. స్థానిక గంగన్నమ్మపేటలోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో శుక్రవారం సాయంత్రం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. తెనాలి మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వివేక్ వర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాండెడ్ లేబర్ యాక్ట్పై కార్మికులకు ఆయన అవగాహన కల్పించారు. శ్రమ గౌరవానికి భంగం కలిగించేలా వెట్టి చాకిరీ చేయిస్తూ బలవంతంగా శ్రమ దోచుకోవడం చట్టప్రకారం నేరమని న్యాయమూర్తి వివేక్ వర్ధన్ అన్నారు. వెట్టి చాకిరీ అప్పు తీసుకున్న వారు చేయడమే కాకుండా వారి వారసులు కూడా జీతం లేకుండా పనిచేయాల్సి రావడం నిషేధించాలని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ వి శివప్రసాద్ మాట్లాడుతూ న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా అవగాహన పొంది పనిచేస్తున్న ప్రాంతాల్లో ఎవరైనా ఈ విధంగా ఉన్నట్లయితే తమకు తెలియజేయాలని కోరారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ మాట్లాడుతూ వెట్టి చాకిరీకి ప్రధాన కారణం నిరక్షరాస్యతే అని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు విధులతో పాటు హక్కులను కూడా తెలుసుకోవాలని కోరారు. న్యాయ విజ్ఞాన సదస్సులో ఎంఈఓ వి జయంతిబాబు, సీనియర్ న్యాయవాది షేక్ హుస్సేన్, ది తెనాలి మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుర్రం ఉదయ్ శంకర్, కార్యదర్శి కె కృష్ణకిషోర్లతో పాటు పలు వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కిరాణా మెర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. అలాగే మన లేబర్ అసిస్టెంట్ కమిషనర్ గారు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే మన సీనియర్ అడ్వకేట్లు, అలాగే కిరాణా మెర్చెంట్ అసోసియేషన్ వాళ్ళందరూ విచ్చేసి ఉన్నారు. ఈరోజు నన్ను పిలిచినందువల్ల కొంత అవగాహన, ఒక బాండెడ్ లేబర్ అనేది ఏంటి, దాని గురించి ఎంతమంది బాధితులు అయ్యి చాలామంది అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల ఈరోజు అవేర్నెస్ కల్పించడానికి కోసం అని చెప్పి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. బాండెడ్ లేబర్ అంటే ఏంటి, ఇంకా దానివల్ల ఎంతమంది కష్టపడుతున్నారో, అలాగే ఒకవేళ బాండెడ్ లేబర్ నుంచి కష్టపడుతున్న వాళ్ళందరినీ ఎలా రిలీజ్ చేయాలో అలాంటి అవేర్నెస్ క్యాంప్ని ఇప్పుడు జరపడం వల్ల కొంతమందికి అవగాహన వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం, చట్టాల మీద ప్రతి ఒక్కరికి అవగాహన కావాలా, బాధ్యత ఉండాలా సమాజం మీద. అలాగే ఎక్కడైనా సరే బాండెడ్ లేబర్ ఉంటే మనం ఎలా స్పందించాలా, బాండెడ్ లేబర్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా గుర్తించాలా, వారికి ఎలా సర్వీస్ అందించాలా, తెలిస్తే ఏం చేయాలా, బాండెడ్ లేబర్ ఎవరైనా మరి మనకు తెలిసి వారిని ప్రభుత్వానికి అప్పచెప్తే మరి నష్టపరిహారంగా మరి ప్రభుత్వం ఏమిస్తుంది, బౌండెడ్ లేబర్ ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి కఠినంగా శిక్షలు ఉన్నాయి, అలాగే జరిమానా ఉంది అనే దాని మీదుగా పూర్తిగా మరి కమిషనర్ కానివ్వండి, జడ్జి గారు కానివ్వండి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అడిషనల్ ఎస్పీ డీఎస్పీ, 4 సీఐలు, 160 మంది పోలీసు సిబ్బంది తెనాలి సుల్తానాబాద్ను జల్లెడ పట్టారు. శుక్రవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్లో భాగంగా కాలనీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించి సరైన రికార్డు లేని వాహనాలను సీజ్ చేశారు. తెనాలి పట్టణంలో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తానాబాద్లో తెల్లవారుజామున 5 గంటల నుండి 8 గంటల వరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ జీవి రమణమూర్తి, తెనాలి డీఎస్పీ బి జనార్దనరావుల నేతృత్వంలో ఈ కార్డన్ సెర్చ్ చేపట్టారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బందితో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి సమావేశమయ్యారు. అందరికీ తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కార్డన్ సెర్చ్ చేపట్టాలని ఆదేశించారు. సుమారు 150 మంది పోలీస్ సిబ్బంది, 10 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది కలిసి అక్కడి నుండి బయలుదేరి సుల్తానాబాద్కి చేరుకున్నారు. 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు, 2 టౌన్ సిఐ రాములు నాయక్,
వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావుల నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బృందాలుగా విడిపోయి సుల్తానాబాద్ను జల్లెడపట్టారు. వడ్డెర కాలనీ, సుగాలి కాలనీ, శివాలయం వీధి ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ ఎవరైనా అనుమానితులు ఉన్నారా, ఎంతకాలంగా నివాసం ఉంటున్నారని ఆరా తీశారు. ఇళ్ల వద్ద ఉన్న ఆటోలు, బైక్లు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 56 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను సీజ్ చేశారు. ఈ క్రమంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లుగా సస్పెక్టెడ్గా ఉన్న 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. అట్లాగే సుల్తానాబాద్ ఎలిమెంటరీ స్కూల్ ఎదురు వీధిలో ఓ ఇంట్లో ఉన్న ఇతర రాష్ట్రానికి చెందిన 4 యువకులను పోలీసులు గుర్తించారు. వారిని విచారించి వారి వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ కవర్లోని పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సీచ్ అనంతరం అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. అందులో భాగంగానే స్థానిక ప్రత్యేక పోలీస్ బలగాలతో కార్డన్ సీచ్ ద్వారా ఇక్కడ 340 దాకా ఉన్న ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించి నేరస్తులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఎటువంటి పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 59 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఆ వాహనాలకు సంబంధించిన పత్రాలు చూపిస్తే రిలీజ్ చేస్తామని ఏఎస్పీ తెలిపారు. ఇదే కార్డన్ సెర్చ్ రానున్న రోజుల్లో తెనాలి సబ్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. ప్రజలు కూడా నేర నియంత్రణకు పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా సకాలంలో నేరాలు నియంత్రించగలుగుతామని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి స్పష్టం చేశారు. తెనాలిలో సుల్తానాబాద్లో క్యాసో అంటే కార్డినెంట్ స్విచ్ ఆపరేషన్ అంటే 4 వైపులా దిగ్బంధం చేసి ఏరియాలో ప్రతి ఒక్క ఇంటిని సెర్చ్ చేయడానికి గాను మన తెనాలి సబ్ డివిజన్ నుంచి మొత్తం 150 మంది అంటే మన స్పెషల్ టీం కూడా ఒక 10 మెంబర్స్ గుంటూరు నుంచి వచ్చారు. వీళ్ళందరితో కలిపి తెనాలి డిఎస్పీ గారు, తర్వాత మన తెనాలి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ సిఏ గారు ప్లస్ కొన్నూరు రూరల్ సిఏ గారు మొత్తం అందరం కలిసి ఈరోజు 385 ఇళ్ళు సుల్తానాబాద్ ఏరియాలో చెక్ చేయడం జరిగింది. ఈ చెక్ చేసినప్పుడు ఈ ఏరియాలో ఉండే 6 రౌడీ షీటర్లు, ఒక సస్పెక్ట్ షీటర్ని కూడా సెక్యూర్ చేసుకున్నాం. తర్వాత ఈ సెర్చ్లో భాగంగానే వెహికల్స్ అన్నీ రికార్డ్స్ ఉన్నాయా లేవని వెరిఫై చేసినప్పుడు మనకి 59 వెహికల్స్ అంటే దాంట్లో 3 ఆటోలు, 56 2 వీలర్స్, ఇవి రికార్డు లేని వెహికల్స్ అన్నీ కూడా దొరికినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మనము ఫర్దర్గా వెరిఫై చేస్తాం. అంటే దానికి సంబంధించి రికార్డు సబ్మిట్ చేసినప్పుడు కరెక్ట్ అయిన ఓనర్సా కాదా, లేని ఏమైనా దొంగతనం జరిగిన వెహికల్స్ ఏమైనా వీళ్ళు అనాథరైజర్గా యూజ్ చేస్తున్నారన్న దాన్ని బట్టి ఆ వెహికల్ అతని దగ్గర ఉందంటే ఎందుకు ఉంది, ఎవరి దగ్గర నుంచి వచ్చిందన్న దాని విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఇదే కాకుండా ఈ ఏరియాలో కొంతవరకు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నది కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద కూడా సర్ప్రైజ్గా ఇంకొకసారి మళ్ళీ ఈ ఏరియాలో చెక్ చేస్తాము. ఏదైనప్పుడు కూడా తెనాలిలో ఇది 2వ క్యాసో ఆపరేషన్. ఇది ఇంతకుముందు ఒకటి 1 మంత్ బ్యాక్ జరిగింది, ఇప్పుడు 2వ జరుగుతుంది. ఇదే విధంగా ఫ్రీక్వెంట్గా కూడా మేము చేస్తాము. ఏదైనా కూడా ఎవరికైనా పబ్లిక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు చెప్పినట్లయితే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈరోజు చేసిన దాంట్లో మనకి 59 వెహికల్స్ దొరికినాయి. తర్వాత మన 6 రౌడీ షీటర్లు, ఒక సస్పెక్ట్ షీట్ హోల్డర్ని మనం సెక్యూర్ చేసుకున్నాం. తెనాలిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తామని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. నియోజకవర్గంలో 27 పోలింగ్ స్టేషన్లు ఉండగా మరో 2ంటికి అప్రూవల్ రావాల్సి ఉందన్నారు. తెనాలి మొత్తం 23,273 ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. తెనాలి సబ్ కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం సబ్ కలెక్టర్ సంజనా సింహ మీడియాతో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల వివరాలను తెలియజేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైందని తెలిపారు. తెనాలి డివిజన్ వ్యాప్తంగా ప్రస్తుతం 51 పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేయడం జరిగిందని సబ్ కలెక్టర్ చెప్పారు. అయితే పోలింగ్ స్టేషన్కు 1000 మంది ఓటర్లు ఉండే విధంగా మరో 8 పిఎస్లకు ఉన్నతాధికారుల నుండి అప్రూవల్ రావాల్సి ఉందన్నారు. అట్లాగే తెనాలి డివిజన్ వ్యాప్తంగా 45,707 మంది, తెనాలి నియోజకవర్గంలో 23,273 మంది ఓటర్లు ఉన్నారని సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని సబ్ కలెక్టర్ తెలియజేశారు. రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నేతృత్వంలో
ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా విజయవంతంగా జరిగేలా కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్న మెంబర్ గారి టర్మ్ 29th మార్చ్ రోజు ఎక్స్పైర్ అవుతోంది. అందుకని మనకి రీసెంట్గా కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. నోటిఫికేషన్ ఇష్యూ అనేది మనకి 3rd February రోజు అయింది. లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ నామినేషన్స్ మనకి 10th February అంటే వచ్చే సోమవారము. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అనేది దాని నెక్స్ట్ డే 11th February అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్స్ వచ్చేసి మనకి 13th February ఏదైతే మనకి గురువారమో అది. డేట్ ఆఫ్ పోల్ మనకి 27th February గురువారం వస్తుందండి. ఆ రోజు డేట్ ఆఫ్ పోల్ రోజు మనకి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోల్ అవుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది మనకి మార్చ్ 3వ తారీఖు సోమవారం వస్తుంది. మార్చ్ 3వ తారీఖు మనకి కౌంటింగ్ చేస్తాము. ఫైనల్గా ఎలక్షన్స్ అంతా కూడా 8th మార్చ్ వరకు చేసేయాలి అని మనకి CEO ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. ఇది ఇచ్చిన తర్వాత చాలా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కలెక్టరేట్ స్థాయిలో పెట్టారండి. ఇక్కడ మనం డివిజన్ స్థాయి, మండల స్థాయిలో కూడా ఒకటి పెట్టడం జరిగింది. సో ప్రస్తుతానికి మనము పోలింగ్ స్టేషన్స్ గురించి వస్తే మనకి బిఫోర్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో దాని ముందర మనకి టోటల్గా కూడా తెనాలిలో 27 పోలింగ్ స్టేషన్, తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో అంటే 24 పోలింగ్ స్టేషన్స్ తెనాలి అర్బన్ రూరల్ కలిపి, కొల్లిపర్లో 3 కలిపితే తెనాలిలో 27 ఉన్నాయి. డివిజన్ అంటే తెనాలి సబ్ డివిజన్కి వచ్చేసప్పటికి 24, ఈ 2 కలిపితే కూడా మనకి 51 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కానీ మనము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో 1000 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే ఇంకొకటి కూడా ప్రపోజ్ చేయాలని ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మనం ఒక 8 ప్రపోజ్ చేయడం జరిగింది. వీటిని ఇంకా కూడా అప్రూవల్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాలి. సో ఆ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్తో కలుపుకుంటే అప్రూవల్ తర్వాత మనకి టోటల్గా డివిజన్లో 59 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. తెనాల్లో 2 ప్రపోజ్ చేశామండి, మంగళగిరిలో 2 చేశాము, తాడేపల్లిలో 3 చేశాము, పొన్నూరులో 1 చేశాము. సో మనకి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రపోజల్ యాక్సెప్ట్ అవుతే టోటల్గా మనకి డివిజన్లో 59 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఓటర్స్ వచ్చేసి డివిజన్ మొత్తంగా చూస్తే 45,707 45,707 మనకి ఓటర్స్ ఉన్నారు. కాన్స్టిట్యుయెన్సీలో తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో వస్తే 23,273 అంటే 23,273 ఓటర్స్ మనకి ఉన్నారు. సో ఇలా ఇప్పుడు ఓటర్స్ మనకి ఫైనలైజ్ అవుతారు, పోలింగ్ స్టేషన్స్ కూడా ఫైనలైజ్ అవుతాయి. దాని తర్వాత మనకి నెక్స్ట్ వీక్ నుంచి కూడా ఎవరైతే పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ ఎలక్షన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలెక్టరేట్లో ట్రైనింగ్ సెషన్స్ పెట్టడం జరుగుతుంది. తర్వాత మనకి మిగతా కూడా ఎలక్షన్లో ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా అన్ని ట్రైనింగ్ ఇచ్చి ఒక్కొక్కటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇలానే ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నుంచే కూడా మనము MCC వైలేషన్స్ అవ్వకుండా పోస్టర్స్ తీసేయడం కానీ, స్టాచ్యూస్ని కూడా మాస్ చేయడం కానీ అన్నీ కూడా చేశాము. అన్ని మండలాల నుంచి కూడా ఇవి చేశారని అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఇలా సేఫ్గా ఏ ఇష్యూస్ లేకుండా ఎలక్షన్స్ని చాలా సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం, ఎవరైతే మనకి నాగలక్ష్మి మేడం ఉన్నారో మేడమే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి ఆరో కూడా. సో VCస్లో కూడా పర్సనల్గా కూడా చెప్పడం జరిగింది. మేడం లీడర్షిప్తో ఇది బాగా చేద్దామని అనుకుంటున్నాను. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరులో జరిగిన కార్యక్రమానికి తెనాలి నుండి టీడీపీ నాయకులు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమం శుక్రవారం కోలాహలంగా జరిగింది. గుంటూరులో ఆలపాటి నామినేషన్ దాఖలు చేస్తుండగా పలు ప్రాంతాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. తెనాలి నుండి ద్విచక్ర వాహనాలపై పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. పలు వార్డులు, గ్రామాల నాయకులు ఉదయం మార్కెట్ యార్డ్ వద్దకు చేరుకుని అక్కడి నుండి ర్యాలీగా గుంటూరుకు వెళ్లారు. గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి పార్టీ క్యాడర్తో కలిసి ప్రదర్శనగా బయలుదేరిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి 3 సెట్ల నామినేషన్ పత్రాలను అందించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్,
మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 33 నియోజకవర్గాల గ్రాడ్యుయేట్లకు సేవ చేసే అదృష్టం కూటమి తనకు కల్పించిందన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించానని, ఇప్పటి వరకు వెళ్ళని నియోజకవర్గాల్లో కూడా అక్కడి నాయకులను కలుపుకొని ప్రచారం నిర్వహిస్తానని అన్నారు. ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన బాధ్యత ప్రతి గ్రాడ్యుయేట్కు ఉందని చెప్పారు. ఉద్యోగ సంఘాలకు, నిరుద్యోగ యువతకు అండగా నిలబడి ఉంటానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు నా రాజకీయ ఆలోచన, రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు 33 నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల, ఉపాధి కల్పించడం పట్ల, నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పనిచేసే ప్రభుత్వానికి, ప్రగతి సాధించే ప్రభుత్వానికి, ఈ రోజున మంచి ప్రభుత్వానికి 7 నెలలుగా కొనసాగుతున్నట్టు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన. ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం, ఆశీస్సులు, సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొక్కసారి ఓటేయమని చెప్పి కోరుకుంటూ, ఈ కాబోయే గెలుపు విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మద్దతు ఇచ్చి నన్ను గౌరవించి చూపించిన ఆత్మీయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకి, నిరుద్యోగ యువతకి, ఈ రోజున ఎవరైతే ప్రైవేటు యాజమాన్యం వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరి సమస్యలు విద్యా విధానం పట్ల కానీ, లేకపోతే ప్రభుత్వ సంఘాల సమస్యల పట్ల కానీ, అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పాన్ని చేసేదానికి కానీ నేను ఎప్పుడు కూడా మీతో కలిసి పనిచేస్తానని చెప్పి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున అరిసేవారు పనిచేస్తారో చేయలేరు చెప్పలేరు, కానీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క గెలుపు ద్వారా ఈనాడు నేను శాసనమండలి సభ్యుడినైతే ఈ రోజున ప్రజల తరఫున ప్రభుత్వానికి సారథిగా ఉంటానని చెప్పి, అది 100కి 100 వాస్తవం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. 33 నియోజకవర్గాల్లో ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వాళ్ళందరి యొక్క అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నిస్తాను, ఇంకా ప్రయత్నించాలి. 27వ తారీఖు వరకు సమయం ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు అయితే 3 సార్లు తిరిగాను, కొన్ని నియోజకవర్గాల్లో 2 సార్లు తిరిగాను, కొన్ని నియోజకవర్గాలు ఇంకా తిరగాల్సి ఉంది. ఇది 33 నియోజకవర్గాల్లో 3,46,000 గ్రాడ్యుయేట్స్ని కలవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. వాళ్ళ సమస్యల్ని అవగాహన చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. వాళ్ళ సమస్యల పట్ల స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేదానికి ప్రభుత్వంకి వారధిలాగా పనిచేస్తానని చెప్పి మరొకసారి సెలవు చేసుకుంటాను. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం తండేల్ శుక్రవారం విడుదలైంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో రిలీజ్ సందర్భంగా తెనాలిలో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా అభిరుచి గల నిర్మాత బన్నీ వాసు నిర్మించిన చిత్రం తండేల్. ప్రేమ కథగా దేశభక్తిని రగిలించే కథతో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఉత్తరాంధ్ర జాలరు కథగా రూపొందిన ఈ సినిమాలో యువ సామ్రాట్ నాగచైతన్య, టాలెంటెడ్ యాక్టర్ సాయి పల్లవి జంటగా నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా బుజ్జి తల్లి, హైలెస్సో హైలెస్సా వంటి చార్ట్ బస్టర్ హిట్స్గా టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే సినిమా యూనిట్ ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో సగటు ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఉత్తరాంధ్రకు చెందిన జాలర్ చుట్టూ తిరిగే కథే తండేల్ అని చెబుతున్నారు. చేపల వేటకు వెళ్లిన హీరోని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్టు చేస్తారట. పరాయి దేశంలో జైలు పాలైన ప్రియుడి రాక కోసం ఎదురు చూసిన ప్రేయసి ఎంతటి వేదన అనుభవిస్తుందనేది తండేల్ సినిమాలో చూడాలంటున్నారు.
యథార్థ సంఘటనలకు కొంత కాల్పనికత జోడించి తండేల్ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న నాగచైతన్యకు ఈ సినిమా హిట్ ఇచ్చిందో లేదో ప్రేక్షకుల మాటల్లోనే తెలుసుకుందాం. సాయిపల్లి సూపర్ యాక్షన్ స్టోరీ సూపర్, ఎమోషన్స్ అంతా బాగున్నాయి. యాక్టింగ్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఫ్యామిలీ ఎమోషన్స్. సూపర్ తమ్ముడు. ఫస్ట్ హాఫ్ అదిరింది, సెకండ్ హాఫ్ సెంటిమెంటు కేక, చెప్పేదేం లేదు. సినిమా ఓకే. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ, మామూలుగా లేదన్నా. చూడొచ్చు, 2-3 సార్లు చూడొచ్చు. ఓ పక్క ఇండియా భారతదేశాన్ని హ్యాండిల్ చేసాడు, లవ్ని బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ అయితే. సాయిపల్లి యాక్టింగ్ చించేసింది, వేసుకోవచ్చు. నా చేత యాక్టింగ్ చెప్పక్కర్లా, ఎమోషన్స్ బాగా హ్యాండిల్ చేశాడు. అనిల్ సినిమా బాగుందండి. అక్కడ నాగ చైతన్య గారు, సాయి పల్లవి బాగా యాక్షన్ బాగుంది. అది శ్రీకాకుళంలో యాక్చువల్గా జరిగిన స్టోరీ. చందుమోండి డైరెక్షన్ బాగా తీశాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళి 2 months వాళ్ళతోటి ట్రావెల్ చేసి అక్కడ జరిగినవన్నీ జాగ్రత్తగా చూసి విషయం అక్కడ అన్నీ గమనించి వాళ్ళు చాలా హోంవర్క్ చేసి సినిమా చేశారు. చాలా బాగుంది. ఏం లేదు బ్రో, సినిమా బాగుంది. కాకపోతే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవు అనుకుంటా నీళ్లు కొనుక్కోవడానికి. సాయి పల్లవి ఎడుతునే సరిపోయింది బ్రో. అసలు ఏంది, డబ్బులు కావాలంటే ఇచ్చేవాళ్ళం, నీళ్ళు కావాలంటే ఇచ్చేవాళ్ళంగా, ఎందుకు అట్ట ఏడిపిస్తాడు సాయి పల్లవి. అలా అంటే చాలా బాగుందన్న. లవ్ యూ సాయి పల్లవి, లవ్ యూ డార్లింగ్, లవ్ యూ బుజ్జి తల్లి. అయితే చాలా బాగుంది. లవ్ యూ సో మచ్ సాయి పల్లవి. బాగుందన్న సినిమా. నాగచైతన్య యాక్టింగ్ ఏడుపు వచ్చేసింది నాకైతే. సాయి పల్లవి బాగా బాగుంది సినిమా. వెళ్తాను, చూడొచ్చు అన్న ఇంకోసారి. తెనాలిలో రౌడీ షీటర్ల కదలికలపై పూర్తి నిఘా ఉంటుందని జిల్లా అడిషనల్ ఎస్పీ జీవి రమణమూర్తి తెలియజేశారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. స్థానిక 3 Town పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ జీవి రమణమూర్తి పాల్గొన్నారు. డీఎస్పీ బి జనార్దనరావు, 3 Town సిఐ ఎస్ రమేష్ బాబుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ అసాంఘిక చర్యలకు పాల్పడుతూ రౌడీయిజం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు తమ నిఘా ఉంటుందని చెప్పారు. వారికి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని ఏఎస్పీ తెలిపారు. అట్లాగే సుల్తానాబాద్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన కార్డెన్ సెర్చ్ గురించి మాట్లాడుతూ ఏకకాలంలో 150 మందికి పైగా పోలీసులతో ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. సుల్తానాబాద్లోనే సరైన పత్రాలు లేని 56 2 వీలర్స్, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వెహికల్స్ యజమానులు బండి పేపర్స్ కూడా తమ వద్ద ఉంచుకోకపోతే ఎట్లాగని రమణమూర్తి ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తమ వెహికల్స్కు సంబంధించిన పేపర్స్ అన్నీ అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. లా అండ్ ఆర్డర్, తర్వాత రౌడీ షీటర్స్ కంట్రోలింగ్ గురించి, అలాగే ఏరియాలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చి ఉంటున్నారన్న దాని మీద, ఇంకా ఏదైనా ఈ దొంగతనాలు, లేకపోతే ఈ రీసెంట్గా మనకి స్టార్ట్ అయిన గంజాయి లాంటి సేల్స్ కానీ తాగేవాళ్ళు కానీ ఇంకెవరైనా ఉన్నారా అన్న దాని మీద సడన్గా ఒక పర్టికులర్ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడాన్ని కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ కింద క్యాష్ ఆఫ్ అని అంటారు. అది ఏదైనా ఒక వెహికల్ మనం వెళుతున్నప్పుడు ఒరిజినల్స్ కాకపోయినా అట్లీస్ట్ ఆ డాక్యుమెంట్, ఆ వెహికల్ మనది అని చెప్పి ప్రూవ్ చేసుకున్న డాక్యుమెంట్ కాపీని ఒకదాన్ని కూడా క్యారీ చేయమంటున్నాం. అట్లీస్ట్ అది మనకి ఇప్పుడు డిజిటలైజ్ అయిన తర్వాత సెల్ ఫోన్లో చూపించినా మనకి సరిపోతుందని చెప్పి అంటున్నాం. ఆ విధంగా మార్నింగ్ మన వెహికల్స్ అన్నీ కూడా ఇళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ని ఈ వెహికల్ ఎవరిది అని చెప్పినప్పుడు మాది అని అంటారు. మీది అని అంటప్పుడు ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్ ఏది చూపించాలంటే మా దగ్గర లేవు. అలాంటి వెహికల్స్ అన్నీ కూడా సుమారుగా 56 మోటార్ సైకిల్స్, 3 ఆటోలు. అంటే ఆటోలు కూడా సర్ప్రైజ్. అది ఆటోలో డైలీ మనకి ఈ పాసింజర్స్ని క్యారీ చేయడానికి అన్నీ కూడా తిరుగుతున్నాయి. ఆ తిరుగుతున్నట్లు కూడా డాక్యుమెంట్లు అక్కడ లేవు అని అంటే ఏమంటే మాది ఎక్కడో అక్కడ ఉంది, అతని దగ్గర ఉంది, ఇతని దగ్గర ఉంది, మేము తీసుకోలేదు అంటున్నారు. ఎప్పుడు కూడా అది తప్పది. ఏదైనా సరే ఒక వెహికల్ మన పొజిషన్లో ఉందంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర ఉంచుకుని, అంటే ఒరిజినల్స్ కాకపోయినా జెరాక్స్ కాపీలైనా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డిజిటల్ మోడ్లో ఉన్న సెల్ ఫోన్లదైనా చూపించినట్లయితే వీళ్ళది ఇది అని చెప్పండి. వ్యాలిడ్ ఒక ఇదే కాదన్న తర్వాత విషయం. అసలు ముందంటూ ఒక ప్రూఫ్ వాళ్ళది అన్న దానికి ఉండాలి. అది
అలాంటిది మాత్రం ప్రతి ఒక్కరు ఉండే విధంగా చూసుకోవడం మంచిది. లేనట్లయితే కనుక ఇప్పుడైనా కూడా ఆ 59 వెహికల్స్ సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తాం. వీటిలన్నిటికంటే కూడా మెయిన్గా మీకు చెప్పేది ఏమిటంటే ఎక్కడైనా సరే రౌడీయిజం అన్నది మాత్రం ఉండడానికి వీలు లేదన్నది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మా ఎస్పీ గారి పాలసీ. దాని గురించి అని చెప్పి ఎక్కడైనా యాక్టివిటీ జరుగుతుందా, అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ ఏరియాలో వచ్చి ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సుల్తానాబాద్ ఏరియాకి వచ్చేసరికి డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్, ఆ తర్వాత ఇళ్ళు కూడా బాగా దగ్గరగా ఉండటం అన్నదానికి ఎవరెవరో వస్తున్నారు ఎవరెవరో పోతున్నారు అన్న దాని మీద అసలు ఎవరున్నారు ఎవరు లేరు అన్నది ఇళ్ళన్నీ చెక్ చేయడం జరిగింది. అది ఉంది. ప్లస్ వీళ్ళకి కొత్త వ్యక్తులతో పాటు ఈ రౌడీ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారన్న దాని మీద కూడా చెక్ చేసి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేకపోతే ఏమన్నా ఆ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నారన్నది ఒకటి. తర్వాత ప్రాపర్టీ అఫెండర్స్ దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారన్న దాని మీద ఈ క్యాసో ఆపరేషన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాం. అది టౌన్లో రౌడీజం అన్నది ఉండకూడదన్న దానికి మెయిన్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలన్న దానికి పోలీస్ పరంగా మా వంతుగా మేము చేస్తున్నాము. దీనికి సంబంధించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పబ్లిక్లో కానీ మీ ప్రెస్ ద్వారా అయినా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పోలీసుకి తెలియపరిచినట్లయితే దాని మీద మేము తగిన యాక్షన్ తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి సుల్తానాబాద్లో పోలీసుల కార్డన్ సెర్చ్. అడిషనల్ ఎస్పీ డీఎస్పీ నేతృత్వంలో తెల్లవారుజాము నుండి కాలనీలలో విస్తృత తనిఖీలు. అనుమానాస్పద వ్యక్తులను విచారించి రికార్డులు లేని 59 వాహనాలు సీజ్. తెనాలిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు. ఈ నెల 27న ఎలక్షన్స్, మార్చి 3న కౌంటింగ్ జరుగుతుందన్న సబ్ కలెక్టర్ సంజనా సింహ. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా గుంటూరులో నామినేషన్ దాఖలు చేసిన ఆలపాటి. తెనాలి నుండి ఆలపాటి నామినేషన్కు తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.